హలో అండి, ఈరోజు మా ఇంట్లో ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఎండు రొయ్యలు రెడీగా ఉంచుకొని వీటిని మనం బాగా ఇలా ఫస్ట్ వాష్ చేసుకోవాలండి, వాసన పోయే వరకు. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని పోపుకి రెడీగా ఉంచుకోవాలండి. కలుపుకోవాలి. ఇవన్నీ మనము ఇప్పుడు కడిగి ఉంచుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేస్తున్నాను చూడండి. రొయ్యలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి. పసుపు, ఉప్పు, కారం. రొయ్యలు బాగా ఉడికిపోయిన తర్వాత టమాటా, కొత్తిమీర వేసేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి అన్నమాట. వేసుకొని వేడి అన్నంలో ఎండు రొయ్యల కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.